పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నాడు ఒక కవి. కళ్యాణం అనగానే మన కళ్ల ముందు ఎన్నో కమనీయ దృశ్యాలు మెదులుతూ ఉంటాయి. పచ్చని గడపలు, మామిడి తోరణాలు, భాజా భజంత్రీలు, పట్టుచీరలతో కలర్ఫుల్ గా కనిపించే మగువలు, ధగధగ మెరిసే నగలు, విందులు, వినోదాలు, ఇలా ఇంకా చాలా మధుర క్షణాలని అనుభవించాలని ఎంతో మందికి ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి సంబంధాల కోసం పెళ్లిళ్ల పేరయ్యలకు సంబంధించేవారు. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో వారిని సంప్రదించడమే మానేశారు. ఎవరు వారు తమకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది చాలా కాలం పాటు రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ అదే సరైన సమయంలో మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే పరిస్థితులు చేయి జారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. చాలా మంది తమ భాగస్వామితో వివాహం గురించి గందరగోళముగా పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే మీ భాగస్వామితో పెళ్లి గురించి మీరు గుర్తుంచుకోగలిగే, మాట్లాడగలిగేటువంటి కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాం. ఇంగ్లీష్లో లవ్ యూ కంటే ఐ ట్రస్ట్ యూ అనే ఒక ప్రసిద్ధమైన సామెత ఉంది. ఎందుకంటే మీరు ప్రేమించే వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా మీరు వారితోనే విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీకు గుడ్డిగా విశ్వసించే వ్యక్తిని మీరు ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఒక వ్యక్తితో కొన్ని సంవత్సరాల వరకు గడిపిన తర్వాత కూడా మీరు మీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మీరు 1-2 సార్లు ఆలోచిస్తారు. విశ్వాసం సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది లేదా కనెక్ట్ చేస్తుంది. కాబట్టి పెళ్లికి సంబంధించిన అంశంపై చొరవ తీసుకునే ముందు మీరు మీ భాగస్వామిని ఎంతగా విశ్వసిస్తున్నారో పరిశీలించండి. కొత్త ప్రేమతో మీరు మానసికంగా ఎంత కనెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి. అదేవిధంగా పెళ్లి యొక్క ప్రారంభ క్షణాలను చాలా శృంగారభరితంగా ఉంటాయి. మరి ఇది జంటలకు మరుపురాని సమయంగా మిగిలిపోతుంది. కానీ దీని తర్వాత ఫ్యాషన్ తగ్గడం వల్ల మీ జీవితంలో విసుగు కూడా పుడుతుంది. అందుకే భాగస్వాముల మధ్య భావోద్వేగ సంబంధం వారిని దగ్గరగా ఉంచే సమయం ఇది. వివాహం కోసం మీరు మీ భాగస్వామితో మానసికంగా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఆర్థిక స్థిరత్వం సాధించిన మీరు ఆ డబ్బుతో ఆనందాన్ని కొనలేరు. కానీ మీకు ఆ సంతోషాన్ని ఇచ్చే అలాంటి వాటి కోసం షాపింగ్ చేయొచ్చు. వివాహం తీవ్రమైన నిర్ణయం. ఇక్కడ ఆర్థికంగా ఆధారపడడం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి ఖర్చుల నుంచి మీకు అవసరమైన వాటి కోసం షాపింగ్ వరకు, వివాహం తర్వాత ఇంటి ఖర్చులు 2 లేదా 3 అవుతాయి. మీ వివాహం యొక్క నిర్ణయం అనేది తీసుకుంటుంటే మొదట మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ప్రేమ ఉండే చోట తగాదాలు లేదా చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ వివాదాలు వచ్చాక ఎలా పరిష్కరించుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. మీ సంబంధాన్ని మీ తదుపరి స్థానికి తీసుకువెళ్ళాలి. అపార్థం లేదా వివాదం తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే సమయం పడుతుంది. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అంటారు. అందుకే కళ్ల ముందు ఎన్నో కమనీయ దృశ్యాలు మొదలవుతూ ఉంటాయి. పచ్చని గడపలు, మామిడి తోరణాలు, అలాగే భాజా భజంత్రీలు, పట్టు చీరలతో కలర్ఫుల్ గా కనిపించే మగువలు, ధగధగ మెరిసే నగలు, విందులు, వినోదాలు, ఇలా ఇంకా చాలా మధుర క్షణాలను అనుభవించాలని ఎంతమందికో ఉంటుంది. అందుకే ఒకప్పుడు పెళ్లి సంబంధాల కోసం మనం పెళ్లిల పేరయ్యను సంప్రదించేవారం. కానీ తర్వాత ఎన్నో మార్పులు సంప్రదించడమే వారిని మార్చేసేలా చేశాయి. ఇలాగా పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో చాలా ఓర్పు, నేర్పుతో ఉండాలని సూచిస్తోంది శాస్త్రం. కానీ సరైన సమయంలో మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ నుంచి మ్యారేజ్ లైఫ్కి వెళ్లేబోయే ముందుగా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరు బేరీజు వేసుకోవాలని చెబుతారు. అందుకే మీ భాగస్వామితో వివాహం గురించి గందరగోళ పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బ్రేకప్లు చెప్పేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే మీ భాగస్వామితో పెళ్లి గురించి మీరు మాట్లాడగలిగి అలాగే మీరు వాళ్ళతో కలిసి ఉండగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.